ప్రకాశం జిల్లాపై మొంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్తపట్నంలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం ముందుకొచ్చింది. సముద్ర తీరం మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. కలెక్టరేట్లో ప్రత్యేక అధికారి శశిధర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. పాఠశాలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. ప్రకాశం జిల్లాలో తుఫాన్ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకు వస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఏదైతే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడ 3 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అధికార యంత్రాంగం పూర్తిగా అన్ని చర్యలు చేపట్టింది. ఏదైతే జిల్లా ప్రత్యేక అధికారిగా ఉన్న శశిధర్ అయితే ప్రస్తుతం అయితే 3 రోజుల పాటు ఈ తుఫాన్ ఎఫెక్ట్ల గురించి మాత్రం పూర్తిగా అధికార యంత్రాంగంతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పూర్తిగా సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావం ముఖ్యంగా తీర ప్రాంత మండలాలతో ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కోస్తా ఏదైతే ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో అయితే అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకుండా మాత్రం పూర్తిగా ఏదైతే అధికారులు అయితే ఈ ప్రాంతాల్లో మాత్రం బందోబస్తు చేపట్టారు. ఎక్కడ ఏదైతే సముద్రానికి వచ్చేవారు కూడా ఈ ఏదైతే సముద్రంలో ఈతకు వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు అయితే పికెట్ నిర్వహించారు. ఎక్కడికక్కడ తీర ప్రాంత గ్రామాల్లో పూర్తిగా ఆ పోలీసులు అయితే అలర్ట్గా వ్యవహరిస్తున్నారు. సముద్రంలోకి ఎవరు వేటకుండా వెళ్ళకుండా ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించిన తర్వాతనే ఈ గ్రామాలకైతే అనుమతినిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కొత్తపట్నం తీర ప్రాంత మండలంలో చూడొచ్చు. ఏదైతే తుఫాన్ ప్రభావంతో సముద్రం అయితే అల్లకల్లంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3 రోజుల పాటు మొంతా తుఫాన్ ప్రభావంతో ఎదురుగాలుతో పాటు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే ఈ తీర ప్రాంత మండలాల్లో పూర్తిగా అయితే అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే ప్రస్తుతం మనం చూడొచ్చు కొత్తపట్నం తీర ప్రాంతంలోని ఈ సముద్రం అయితే సుమారుగా 20 అడుగుల మేర అయితే ముందుకు వచ్చింది. ఈ ప్రాంతంలోనే అంతకుముందు ఏదైతే 20 అడుగుల మేర సముద్రం అయితే ముందుకు వచ్చిన నేపథ్యంలో అల్లుల ఉధృతి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని మనం అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే మొంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికారులతో పాటు అన్ని శాఖల యంత్రాంగం కూడా అప్రమత్తంగా వస్తుంది. ఏదైతే తుఫాన్ ప్రభావాన్ని అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి విపత్తులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అయితే అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని ఇటు విద్యుత్ శాఖతో పాటు వైద్య శాఖ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు కూడా పూర్తిగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే తీర ప్రాంత మండలాలతో పాటు ముంపు గ్రామాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు అయితే ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు మొంతా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాపై భారీ ఎత్తున అంటే జిల్లా కూడా రెడ్ అలర్ట్లో ఉన్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం మాత్రం ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో అయితే చర్యలు చేపట్టింది. ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పుడే విద్యుత్ శాఖకు సంబంధించితో పాటు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏదైతే మత్స్యకార గ్రామాలతో పాటు ఏదైతే ముంపు ప్రాంతాలు ఈ తుఫాన్ తాకిడికి గురవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో అయితే తుఫాన్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు తీర ప్రాంత మండలాలతో పాటు తూర్పు ప్రకాశంతో పాటు పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అయితే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఎగువ కురుస్తున్న వర్షాలకు పైనుంచి ఇటు నల్లమల అడవుల్లో ఎక్కువగా వర్షాలు కురిసి ఆ ప్రాంతంలోని కురుస్తున్న వర్షాలతోటి లోతట్టు ప్రాంతాలతో పాటు ఏదైతే వాగులు వంకర్లు పొంగిపర్లి రాకపోకలకు వాహనాల రాకపోకలకు పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమైంది. ముఖ్యంగా వాగులు వంకలు ఎక్కువగా పొంగిపర్లే ప్రాంతంలో ఇటు రెవెన్యూ సిబ్బంది అయితే పూర్తిగా అలర్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇటు వాగులు ఎక్కువగా పొంగుతున్న ప్రాంతంలో వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. మరోవైపు ఏదైతే చెరువులకు కూడా గంటలు పడుతున్నాయి, రిజర్వాయర్లకు కూడా భారీగా వరద నీరు చేరుతుండడంతో ఎప్పటికప్పుడైతే జిల్లా అధికారులు పరిస్థితులను అయితే సమీక్షిస్తున్నారు. మరోవైపు
ఏదైతే జిల్లా ప్రత్యేక అధికారి శశిధర్తో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎప్పటికప్పుడు అయితే తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అధికారులు అయితే తగిన సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలతో పాటు ముంపు ప్రాంతాల్లో తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తిగా అయితే అధికారులు అయితే అన్ని చర్యలు చేపట్టారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ప్రకాశం జిల్లా.